ఓకే అండి, మరి ఊరించే వంట సెగ్మెంట్ లో ఇవాళ టేస్టీ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా. ఓకే అండి, మరి రాజుగారు చేసిన వెరైటీస్ చూసారు కదా. ఇప్పుడు ఊరించే వంటలు చూద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ని చూసే ముందు ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? ప్రేమ. ప్రేమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్ అండి. దిల్సుఖ్ నగర్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? లావణ్య అండి. మీరు ఎక్కడి నుంచి? మణికొండ అండి. మణికొండ. ఇద్దరు పరిచయం ఉందా? లేదు, ఇక్కడికి వచ్చినాక. ఇక్కడికి వచ్చాకేనా? ఓకే. సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. సో చూసేద్దామా ఇంకా లేట్ చేయకుండా? ఓకే. ఓకే. చామదుంప. చామదుంపలు ఇష్టమేనా? ఇష్టమే. పర్లేదా? చేస్తుంటారా అప్పుడప్పుడు? అది అంటే రెగ్యులర్ గా అందరు చేయరు కదా, సో ఎప్పుడైనా అలా అకేషనల్ గా చేస్తూ ఉంటారు. బట్ వేపుళ్ళు వెజిటబుల్ కదా, ఈజీగా దొరికేదే కానీ ఈ జిగురు వల్ల ఏంటంటే పాపం చాలా మందికి నచ్చదు. సో చామదుంపతో ఏంటంటే అందరికి చాలా తక్కువ వంటలే తెలుసు కదా. సో మీ ఇద్దరు కూడా చక్కగా వెరైటీస్ ఏమైనా మీకు తెలిసినవి ట్రై చేయండి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ రెసిపీ ఎవరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో ఆలోచించండి, కొంచెం గట్టిగానే ఆలోచించాలి చామదుంపతో, ఎందుకంటే అందరికి పులుసులు ఫ్రైలే గుర్తొస్తాయి కదా సడన్ గా. అది కాకుండా ఇంకేం చేయొచ్చు? స్నాక్స్ చేయొచ్చు. ఫస్ట్ నేను చేస్తాను. ఫస్ట్ మీరు చేస్తారా? ఏం చేస్తారు? చామదుంప కట్లెట్. చామదుంప కట్లెట్ చేస్తారా? అవును. ఓ, బంగాళదుంప లాగా చామదుంప వాడతారా మీరు? అవును. ఓ సూపర్. సో బాగుంది ఐడియా. సో అయితే ఫస్ట్ మీరే వంట చేసేద్దరు కానీ, ఓకేనా? ఓకే. మరి చామదుంప కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చామదుంపలు 1 కప్పు, సన్నకార పూస కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, క్యారెట్ తురుము 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే. మరి కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో లావణ్య గారు మొదలు పెడదామా? ఓకే అండి. బౌల్లో ఉడికించి కట్ చేసిన చామదుంపలు మేడం. ఓకే. సో ఇది ఒకటి ముందు ఉడికించుకుంటే మిగతాదంతా మిక్స్ చేసుకుని డైరెక్ట్ ప్రాసెస్. అంతే మేడం. ఓకే. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ఆమ్చూర్ పౌడర్. ఓకే. మీకు ఐడియా ఎలా వచ్చింది? ఇది జస్ట్ అంటే బంగాళదుంపతో చేస్తాం కదా మేడం కట్లెట్. సో ఒకసారి చామదుంపతో కూడా ట్రై చేస్తే ఎట్లా ఉంటుందో అని ట్రై చేసాం. చాలా బాగా వచ్చింది మేడం. ఓకే. సో ఇదేంటి? నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్ కొంచెం నిమ్మరసం వేసి, నిమ్మరసం యాడ్ చేసి కొంచెం స్మాష్ చేసి కొంచెం సేపు మ్యారినేట్ చేయాలి. చేత్తో మెరిపేస్తారా? ఇదంతా స్మాష్ చేసి కొంచెం ఒక 5 minutes to 10 minutes మ్యారినేట్ చేసుకుంటే పక్కన మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే. సో వెయిట్ చేద్దాం ఒక 5 minutes కూడా ఇది మ్యారినేట్ అయ్యేదాకా. సో ఇది అయిపోయింది కదా. ఒక 5 minutes మ్యారినేట్ చేసుకున్న తర్వాత కొంచెం క్యారెట్ తురుము, ఓకే, తరిగిన పచ్చిమిర్చి, ఓకే, తరిగిన ఆనియన్స్, తరిగిన కొత్తిమీర. ఓకే. సో పాన్ హీట్ చేసుకుందాం. పాన్ హీట్ చేసుకుందాం. దీనికి ఇంకా బైండింగ్ ఏమి పిండి కలుపుతాం మేడం. పిండి కూడా కొంచెం బియ్యం పిండి లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి. అంటే ఇది డిప్ చేయడానికా? డిప్ చేయడానికి మేడం. దీంట్లో వేయడానికి కాదు, డిప్ చేసి తవా మీద. అంటే ఈ చామదుంపలో పిండి వేసి కాదు, వేరేగా సెపరేట్ గా. ఓ, అయితే ఇందులో కలుపుకుందామా? నెక్స్ట్ కొంచెం ఇందులో బియ్యం పిండి కలుపుకుందాం. ఓకే. సో జనరల్ గా కార్న్ ఫ్లోర్ లో ఎలా డిప్ చేస్తారో అలా అంతేనా? అంతే మేడం. బియ్యం పిండిలో కొంచెం వాటర్ వేసుకొని, ఓకే, బియ్యం పిండిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసాం. జీలకర్ర వేసారా? ఓ, అదే నాకు అర్థం కాలేదు ఏముందా ఇందులో అని. కొంచెం జీలకర్ర అంటుకుంటుంది అది కూడా మనకి వాటికి, అంటే ఫ్లేవర్ బాగుంటది. అప్పుడు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి తెలుసా? పౌడర్ వేస్తే దాంట్లో బియ్య పిండిలో కలిసిపోద్ది కదా, కలిపేసుకోండి. అంటే కొంచెం పలుచగానే ఉండాలేమో కదా ఇది. అవును. ఇది వేడైపోయింది చక్కగా. ఫస్ట్ కొంచెం ఆయిల్ చేతికి వేసుకొని బాల్స్ లో చేయాలి. ఓకే. సో ఇది ఇలా మీరే ట్రై చేశారు ఈ కట్లెట్స్?
కొంచెం బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి చేసి ఇందులో వేసేస్తూ ఉండండి, నేను చూస్తూ ఉంటాను. ఓకే. సో ఇవి మనము వెన్నతో అలా కాల్చుకున్నా కూడా బాగానే ఉంటాయేమో. వెన్న కానీ నెయ్యి కానీ ఏదైనా. కానీ వెజిటేబుల్ మోస్ట్ ప్రిఫర్లీ ఆయిల్ కాబట్టి అదే స్వీట్ ఐటమ్ అలా అయితే. స్వీట్ అనే కదా, మేము కూడా చాలా రకాల కట్లెట్స్ చూపిస్తూ ఉంటాం కదా వెజిటబుల్స్ తో. అవి కూడా మేము నేతితో గానీ బటర్ తో గానీ కాలుస్తుంటాం అప్పుడప్పుడు. బాగుంటాయి టేస్ట్. అవి ప్రిఫరెన్స్ బట్టి మేడం. ప్రిఫరెన్స్ అంటే ఆ కొంచెం నెయ్యి మనం తినొచ్చు యాక్చువల్ గా, అదేమి పెద్ద ఫ్యాట్ కదా. ఎందుకంటే మనము డీప్ ఫ్రైలు అలా చేసేస్తే అది, కానీ 1-2 స్పూన్స్ కి పెద్ద, అంటే మనకి కట్లెట్స్ వాటికి ఎక్కువేం పట్టదు కదా. ఇవి కొంచెం బియ్యం పిండిలో, సో అదంతా ఊడిపోకుండా మనకి బైండింగ్ లాగా. సో వెరైటీస్ అన్ని ట్రై చేస్తుంటారండి? చూస్తుంటారా మా ప్రోగ్రామ్? ఖచ్చితంగా చూస్తూ ఉంటాం మేడం. ఖచ్చితంగా చూస్తుంటారా? చూసి ట్రై చేస్తాం మేడం. ముందుగా చెప్తారు కదా రెడీ చేసుకొని ఉంచుకోండి అని. అవునవును, ముందుగా ఒక ఐడియా వస్తుంది కదా బేసిక్. అవును. సో అలా ఏంటంటే ఈజీగా ఉంటుంది. చూస్తూ ట్రై చేస్తూ ఉంటాం మేడం. అప్పుడు హ్యాపీ కదా అలా చూస్తూ చేసేసుకుంటాం. అవును, అందుకే ముందు చెప్తున్నాం అనమాట. సో ఇవి చక్కగా అటు ఇటు వేయించేసుకుంటే మనకి సరిపోతుంది కదా. అంతే మేడం. వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసుకుని, యాక్చువల్గా డీప్ ఫ్రై చేయకుండా ఇలా పాన్ ఫ్రై చేసుకోవటం కూడా మంచి ఐడియా. అంతే, తక్కువ ఆయిల్ తీసుకొని టేస్టీగా ఇలా చేసుకోవచ్చు. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప అండి. ఒకటే పాప. ఏం చదువుతోంది? ఎల్కేజీ అండి. ఎల్కేజీ. ఓ, ఏం పేరు? కీర్తన. కీర్తన, నైస్ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఆయన పేరు ఏమిటి? దిలీప్ అండి. దిలీప్ గారు. మీరు ఎలా టైం పాస్ చేస్తుంటారు? ఇప్పుడు వాళ్ళిద్దరు పాప, మీ పాప స్కూల్కి వెళ్ళిపోతుంది, మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు. జస్ట్ ఇంకా మధ్యాహ్నం టైంలో ప్రోగ్రామ్స్ వాచ్ చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ ఏవో యాక్టివిటీస్ అంటే ఫ్రెండ్స్ అలా కొంచెం ఉన్నారా మీకు? కిట్టి పార్టీలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు, జస్ట్ వీకెండ్స్ అలా కలవటం. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళ వైఫ్స్ అందరూ మీట్ అవుతూ ఉంటాం. ఓ నైస్ నైస్. బాగా ఫ్రై అయిందండి, తీసేద్దామా? ఇంకా సర్వింగ్ ప్లేట్ లో తీసేస్తాం. ఇలా బాగా ఫ్రై అయితే బాగుంటాయి కదా. సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నాక కొంచెం నిమ్మరసం, ఓకే, కొంచెం ఆనియన్స్. సో బేసిక్ గా మనకి కట్లెట్స్ ఇలాంటి వాటికి కంపల్సరీ ఈ సాలెడ్ లేకపోతే అదే ఆనియన్ కానీ ఏదైనా అంత తిన్నట్టు అనిపించదు కదా. అవును. కొంచెం సేవ్, ఓకే, సన్న కారపూస, టొమాటో కెచప్ మధ్యలో. చామదుంప కట్లెట్ రెడీ. నైస్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఇలా ప్లేట్ ముందు పెడితే శుభ్రంగా అలా నిమిషంలో ఖాళీ చేసేయచ్చు కదా. ఓకే అండి, మరి చామదుంప కట్లెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప కట్లెట్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో ఉడికించిన చామదుంపలు, ఉప్పు, కారం, ఆమ్చూర్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో క్యారెట్ తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బియ్య పిండిలో జీలకర్ర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కట్లెట్స్ లో ఒత్తుకోవాలి. ఈ కట్లెట్స్ ని బియ్యపిండి మిశ్రమంలో ముంచి తీసి పాన్ లో ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప కట్లెట్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. రోజు ఉదయాన్నే పరగడుపున 1 స్పూన్ తేనె తీసుకోండి. తేనె తీసుకోవడం వల్ల ఫ్యాట్ అనేది తగ్గి వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే స్కిన్ కి మంచి మెరుపు కూడా వస్తుంది. సో ప్రతిరోజు ఉదయాన్నే తేనె తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఈ రోజు పిండి వంటలు చూసిన చెన్నా పకోడీ కర్రీలోని పోషకులు ఏంటంటే తెలుసుకుందాం. కాబూలి శనగలు, శనగపిండి, బియ్య పిండి అండ్ టొమాటో పేస్ట్. సో కాబూలి శనగలు డీప్ ఫ్రై చేసి పకోడీ లాగా తర్వాత మనం కర్రీ వండుకుంటున్నాం. సో ఇలాంటి విషయాల్లో పోషక విలువలు ఎలా ఉంటాయి? కాబూలి శనగలు బేసిక్గానే ఇట్స్ టఫ్ థింగ్ అండి. మనం జీర్ణించుకోవడానికి కొంచెం టఫ్గానే ఉంటుంది. ఇలాంటివి వింటర్లో అయినా పర్వాలేదు, కానీ సమ్మర్లో తీసుకోవడం కొంచెం డిఫికల్టే. సో నోట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు కాకుండా వింటర్ టైంలో ట్రై చేసుకుంటే
బాగానే ఉంటుంది, బట్ ఈ సీజన్లో అయితే కాదు. తర్వాత సమ్మర్ స్పెషల్లో కుకుంబర్ మెలన్ రీఫ్రెష్, వాటర్మెలన్, కుకుంబర్, హనీ, లైమ్ జ్యూస్ అంటే నిమ్మరసం అండ్ పెప్పర్ పౌడర్ చాలా బాగుందండి. పెప్పర్ పౌడర్, హనీ అండ్ లైమ్ జ్యూస్. ఇప్పుడు టీ కాఫీ అడిక్షన్ ఉన్న వాళ్ళకు కూడా ఇది రోజు గనక ఉదయాన్నే తీసుకుంటే టీ ఎంత ఉత్తేజాన్ని, ఎంత స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్ ఇస్తుందో అంతే ఎఫెక్ట్ మనకు దీంట్లో కూడా కలుగుతుందండి. అంత పవర్ ఉంటుంది పెప్పర్కి కానీ, నిమ్మరసం కానీ, హనీకి కానీ. చాలా బాగుంటుందండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో చామదుంపతో 2 ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూశారు. చామదుంప కట్లెట్ అండ్ చామదుంప మజ్జిగ పులుసు. చామదుంప కట్లెట్లో చామదుంప, క్యారెట్, నిమ్మరసం, ఆమ్చూర్ అండ్ బియ్యపిండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇది కూడా మనకు ఒక డిన్నర్కి తీసుకునే విధంగా ఉందండి. ఎప్పుడు మనకు ఏం చెప్తారు, బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్, చక్కగా తీసుకోవాలి. లంచ్ కొంచెం తగ్గించుకోవచ్చు. డిన్నర్ చాలా లైట్గా ఉండాలి. చామదుంపల్లో క్యాలరీలు కాస్త ఎక్కువే అయినప్పటికీ కూడా నేను చెప్పినట్టుగా అదొక డిన్నర్ లాగాను, బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగాను తీసుకుంటే బాగుంటుందండి. క్యారెట్ కూడా ఉందండి ఇందులో. క్యారెట్ చాలా మంచిది. పిల్లలకు వెజిటబుల్స్ అలవాటు చేయడానికి ఇలాంటి రెసిపీస్ ఎంతో ఇంపార్టెంట్. చామదుంప మజ్జిగ పులుసులో చామదుంప, పెరుగు, తర్వాత జీడిపప్పు, కొబ్బరి అండ్ మనకు పల్లీలు, నువ్వులు కలిపిన పొడితో చేసుకుంటున్నాం. జనరల్గా నేనేం చెప్తాను, ఈ 4 కలిపిన పొళ్ళు వాడకూడదు, ఏదైనా 1, 2 ఉండాలి అని చెప్తూ ఉంటాను కదా. పల్లీలు, జీడిపప్పు, నువ్వులు, కొబ్బరి, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ మజ్జిగతో మనం ఈ పులుసు చేసుకునేటప్పుడు లేకపోతే పెరుగుతోటి చేసుకునేటప్పుడు ఆల్రెడీ అది పెద్ద క్యాలరీలు లేవు, కానీ మనం అనవసరంగా ఇవి యాడ్ చేసుకొని క్యాలరీలు పెంచిన వాళ్ళంగా అవుతూ ఉంటాము. ఫ్యాట్ అనేది ఈ సీజన్లో చాలా మటుకు మనం తగ్గించుకోవాలి. మామిడిపళ్ళు తింటే మంచిది కాదు అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా కూడా అనుకోవచ్చు. ఫ్యాట్ ఎక్కువ తీసుకోకుండా ఉంటే సమ్మర్లో మంచిది కాదు. చామదుంప మజ్జిగ పులుసుని మనం ట్రెడిషనల్గా మజ్జిగ పులుసు చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే ట్రై చేసుకోవచ్చు. నోట్ చేసుకొని ట్రై చేయండి.